నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పావనగు. వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ న్యూస్. ఫస్ట్ ఒకటి మన ఐపీఎల్ న్యూస్ చూసుకున్నట్టయితే, నమస్తే తెలంగాణ. పురాన్ మార్చ్ విధ్వంసం ఉప్పల్ స్టేడియంలో కంగుతిన్న సన్ రైజర్స్. తొలి మ్యాచ్లోనే రికార్డ్ స్కోర్స్ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్కు ఊహించిన షాక్ తగిలింది. తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్ను 44 పరుగుల తేడాతో ఓడించిన ఆరెంజ్ 44 పరుగుల తేడాతో ఓడించిన ఆరెంజ్ ఆర్మీ సొంత ఇలాకాలో ఓటమి పాలైంది. టాప్ ఆర్డర్ వైఫల్యంతో భారీ స్కోర్ కొట్టలేకపోయిన కమిన్స్ సేన లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమైంది. రైట్ ప్రజలారా, ఈ న్యూస్ చూడంగానే మనకు ఒక విషయము, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్, ఈ బ్రోకర్ నవీన్ ఇప్పుడు అన్ని ఏషాలు అయిపోయినాయి. మరొకటి ఏది ఐపీఎల్ సంబంధించిన ఈ క్రికెట్ మ్యాచ్ ఏవైతే ఉన్నాయో, క్రికెట్లో చెప్తా ఉన్నాయో, దీన్ని ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. బెట్టింగ్స్ ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నారు. సజ్జనార్ గారు, దయచేసి ఈ తీన్మార్ మల్లన్న మీద ఒక్కసారి కన్నేయండి, ఒక్కసారి మీరు పసిగట్టండి. ప్రజలారా, అంగిలాకు సిద్ధాంతమైంది, బీసీ నాదం అయిపోయింది, ఆ 10 రూపాయల ఛాయ్ పైసలు అయిపోయినాయి, ఆర్టీఆర్ అయిపోయింది, 7-2 అయిపోయింది. ఇప్పుడు కొత్త పిచ్చం ఎత్తిండు, కొత్త విషయం ఎత్తిండు. ఇప్పుడు తన న్యూస్, అరే మళ్ళీగా నీ వర్క్ ఏందిరా, పొద్దుగాల నువ్వు రాగానే న్యూస్ చెప్పాలి. నీ మార్నింగ్ న్యూస్ ఉంటుంది, ప్రతి ఒక్క పేపర్ చదువుతూ న్యూస్ చెప్తూ దాని వెనుక ఉన్న వార్తలను అనలైజ్ చేసేస్తూ పబ్లిక్ చెప్తూ అయిపోయింది, పర్ఫెక్ట్, ఓకే ఫైన్. నువ్వు ఒక ఎమ్మెల్సీవి, ప్రజాప్రతినిధివి, నువ్వు మాట్లాడాల్సింది దేని మీద రాబోయి, నువ్వు చట్టసభలో పోయి తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల గురించి మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం లేవు కాబట్టి, రైట్. లేదా నిన్ను నమ్మి ఓట్లు వేసిన పట్టభద్రుల గురించి నువ్వు మాట్లాడాలి, నిరుద్యోగుల గురించి మాట్లాడాలి, ఉద్యోగుల గురించి మాట్లాడాలి, విద్యార్థుల గురించి మాట్లాడాలి. లేదా 10th పేపర్ ఏదైతే లీక్ అవుతా ఉన్నాయో దాని గురించి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఏదైతే గత ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించినావు కదా, ఈ ప్రభుత్వాన్ని కూడా నువ్వు ప్రశ్నించాలి కంపల్సరీ. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు కదా, పొలాలకు నీళ్లు రాక, దాని మీద నువ్వు ప్రశ్నించాలి. కానీ బ్రోకర్, యూజ్లెస్, దొంగనా కొడుక, ఐపీఎల్ బెట్లు పెట్టద్దురా అని ప్రజలకు మేము మొర్రోని మెత్తుకుంటా అంటే, ప్రభుత్వాలు మొత్తుకుంటామని ప్రాణాలు తీసుకోకుండాని. కానీ ప్రజలారా, ఈ దొంగనా కొడుకు ఇండైరెక్ట్గా వాళ్ళ న్యూస్లోనే బెట్టింగ్ పెడతా ఉన్నాడు. బెట్టింగ్ పెట్టమని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. చూడండి, మాట్లాడుకున్నాం. ఐపీఎల్ లో నిన్న ఏమేం జట్లా అని ఢిల్లీ లక్నో ఇద్దరి మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఉండబోతా ఉంది. అందులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే, మనం కొన్ని లెక్కల ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ నిన్న గెలవడం జరిగింది. సో చాలా అత్యుత్తమ ప్రదర్శన తోటి ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడం జరిగిందని వాడు చెప్పిందే అయింది అని వాడు చెప్తున్నారు. ఒకటి ప్రజలారా, సూపర్ ఏదైతే ఇంపాక్ట్ బ్యాట్స్మెన్ వచ్చిన తర్వాత, అశుతోష్ వచ్చిన తర్వాత మొత్తం ఢిల్లీ లెక్కలు మారిపోయినాయి. ఒకనొక దశలో మొదటి ఓవర్లోనే 2 వికెట్లు, 10 పరుగుల్లోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నటువంటి, ఇది ఒక్కటి చూస్తాము, ప్రిడిక్షన్ చెప్తాను, ఇది ఒక్కటి చూద్దాము. దీనికన్నా ముందు వాన్ ఛానల్లోనే ఐపీఎల్ మల్లన్న జోస్యం నిజమవుతుందా, ఐపీఎల్ మల్లన్న జోస్యం నిజమవుతుందా అని వాన్ ఛానల్నే పెట్టుకున్నాడు. మళ్ళీ నన్ను దుమ్మెత్తిపోతారు మళ్ళీ నా మీద. ఓవర్లోనే 2 వికెట్లు, 10 పరుగుల్లోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత ఏది ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత మొత్తం దాని సీన్ మారిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తానికి చివరి ఓవర్ లో విజయాన్ని అందుకుంది. అంటే మనం నిన్న ప్రిడిక్ట్ చేసింది దాదాపుగా అంచనాకు కరెక్ట్ గా ఉంది. 60-65% ఢిల్లీ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. రైట్, 60-62%, 65% ఏవైతే ఢిల్లీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని మేము చెప్పడం జరిగింది. అన్నట్లే ఢిల్లీ గెలిచిందని డైరెక్ట్గా చెప్పేసిండు. అంటే మీరు ఇండైరెక్ట్గా నేను బెట్టింగ్ పెడతా ఉన్నారా, నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, మీరు బెట్టింగ్లు పెట్టుకోండి, నేను ప్రోత్సహిస్తున్నా అని చెప్తున్నారు. కానీ దీన్ని కూడా మళ్ళీ ప్రయత్నం చేసిండు. చూడండి, సేమ్ మరి ఇవాళ ఏ జట్లు తలబడబోతా ఉన్నాయి, వాటి ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఇంకో డైలీ మార్నింగ్ న్యూస్లో ఇదే పంచాయతీ. తీన్మార్ మల్లిగా, నువ్వు కల్లారా చూస్తున్నావు, నీ ఛానల్లో కూడా నువ్వు బెట్టింగ్ యాప్స్ మీద మాట్లాడినావు. ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్ని
బ్యాన్ చేయండి, బెట్టింగ్లో పెడుతున్న వారి మీద కేసులు ఫైల్ చేయండి అని ఇంత మంచిగా చెప్తా ఉంటే చిలికాపు చెప్పినట్టు నువ్వు ఆ బెట్టింగ్ యాప్స్ని ఇంకా నువ్వు సరే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా క్రికెట్ మ్యాచ్ని ప్రమోట్ చేస్తా ఉన్నావు, ఐపీఎల్ ప్రమోట్ చేస్తా ఉన్నావు కదా, ఇక్కడ నువ్వు మ్యాచెస్ని ప్రమోట్ చేస్తా ఉన్నావు కదా ఇండైరెక్ట్గా. నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు చెప్పాలని న్యూస్ చెప్పు, నీ వేరే విషయం చెప్పు. అంటే ఇది ఇంకో సో ఇవాళ ఏ టీమ్స్ ఉన్నాయి? పంజాబ్ గుజరాత్. పంజాబ్ గుజరాత్ డైలీ ఒకటి పెడతాను, డైలీ ఒక ఆ రోజు ఏ మ్యాచ్ జరుగుతుందో ఆ మ్యాచ్ గురించి ప్రిడిక్షన్ చెప్తా ఉన్నాడు. ప్రిడిక్షన్ కాదు, ఇండైరెక్ట్గా పెట్టుకుని అని చెప్తా ఉన్నాడు. వాడు చెప్పి ఇది పంచాంగం కాదు, లేకపోతే మరి భోషుడికే పంచాంగం కాదు నీకు ఏమవసరం ఉన్నది, ఎందుకు చెప్తున్నారా? అంటే తెలంగాణ ప్రజలని, తెలంగాణ యువతని, అంటే నీకు తెలంగాణలో నీకే ఏ ఇష్యూస్ లేవా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించు. విద్యార్థుల పేపర్ లీకేజ్ అవుతా ఉన్నది, అది దాని గురించి మాట్లాడు. అక్కడ పిఆర్సీ ఆగిపోయింది, దాని గురించి మాట్లాడు. ఉద్యోగాలు లేక ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అక్కడ తల్లాడుతూ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడు. అశోక్ నగర్ పోయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడు, వాళ్ళ బాధలు తెలుసుకో. శాలరీలు రాక ఉద్యోగస్తులు శాలరీలు రాక బాధపడతా ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసుకో. లేదా హాస్టళ్ళల్లో, గవర్నమెంట్ హాస్టళ్ళల్లో ఫుడ్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, గవర్నమెంట్ హాస్టళ్ళల్లో అక్కడ వసూలు కరెక్ట్ లేక చాలామంది విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోలేక ఫుడ్ సరిగ్గా లేక వాళ్ళు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడు. తర్వాత మరియు చాహల్, వీరు పంజాబ్ ఈ సీజన్ లో కొత్త ఆటగాళ్ళు మరియు కోచ్ రికీ పాంటింగ్ తో మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తా ఉంది. ఇక గత రికార్డుల సంగతి, పిచ్ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అంచనాలు ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి చూస్తే జీటీ వారి మైదానంలో బలమైన బౌలింగ్ మరియు గిల్ ఫామ్ లో స్వల్ప ఆధిక్యంలో ఉంది. అయితే పంజాబ్ గుజరాత్ టైటాన్స్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది. రైట్ చెప్పింది కదా. ఇంకో అది చూసుకుంటే వాణి ఛానల్లోనే ఇంకో ఈ కామెంట్ చూడండి, కామెంట్స్ ఇంకో వీడియో కూడా పెడతారు. యాప్ నేమ్ చెప్పు మల్లన్న. రైట్, ఇది ఇంకో పంజాబ్ గెలిచింది. ఇదా నువ్వు ప్రోత్సహించేది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఎవరైతే ఫస్ట్ అయితే వీని మీద యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు సజ్జనార్ గారు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. ఓకే, వెరీ గుడ్, నైస్, చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఎవరైతే సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మీరు చర్యలు తీసుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళకు సమన్స్ పంపిస్తూ ఉన్నారు, నోటీసులు పంపిస్తూ ఉన్నారు, కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు కదా. అంతకన్నా ముందు లైవ్లా డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నారు ఐపీఎల్ని. ఫస్ట్ ఈ దొంగన తీర్మానం మల్లి గారి మీద, దొంగన కొడుకు తీర్మానం మల్లి గారి మీద మీరు మాట్లాడుకున్నారు, కేసు ఫైల్ చేయండి. ఫస్ట్ దీని మీద రేవంత్ రెడ్డి గారు ఒకసారి ధ్యానం పెట్టి ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేయండి దీని మీద. సజ్జనర్ గారు ఒక్కసారి మల్లిగాని మీద, తీర్మానం మల్లిగాని మీద మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. డైలీ ఇదే చేస్తాం, చూడండి మీరు కంటిన్యూగా న్యూస్ చూడండి, మీరు డైలీ మార్నింగ్ న్యూస్ చూడండి. డైలీ మార్నింగ్ న్యూస్లో ఐపీఎల్ గురించి చెప్తా ఉన్నాడు. రైట్, ఇది ఒకసారి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గమనించండి. తీర్మానం మల్లిగా నేషాలు, ఇది ప్రజల తీర్మానం మల్లిగాని భాగోతం. ఇది అంటే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళనో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయమని చెప్తా ఉన్నావు. కానీ నువ్వు చేసేది మాత్రం సంస్కారం. అంటే ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం, నువ్వు చేసే సంస్కారం. అరే బొషుడికే తీర్మానం మళ్ళీ